రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం జెడ్పీటీసీ వర్సెస్ ఎంపీటీసీ అన్నట్టుగా సాగింది. ఎంపీపీ మానస అధ్యక్షతన సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీ మంజుల, ఎంపీటీసీ అంతయ్యల మధ్య వాదోపవాదాలతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మండల సర్పంచులకు రావాల్సిన బిల్లుల విషయంపై జరుగుతున్న చర్చలో జెడ్పీటీసీ మంజుల మాట్లాడుతూ ఎమ్మెల్యే కేటీఆర్ గత 10 ఏళ్లలో ప్రజా సమస్యలపై, సర్పంచుల సమస్యలపై ఏనాడు మాట్లాడేందుకు సమయం కేటాయించలేదన్నారు. దీంతో ఎంపీటీసీ అంతయ్య మీరు ఎన్ని పార్టీలు మారినా పార్టీకి ఏం నష్టం లేదని, గత 10 ఏళ్లలో 2 సార్లు జెడ్పీటీసీ అవకాశం కేటీఆర్ కల్పించారని, ఆ విషయం మర్చిపోవద్దని మాటలు దాడికి పూనుకున్నారు. సెస్ చైర్మన్ రామారావు చొరవ తీసి ఇద్దరిని శాంతింపజేశారు. సర్వసభ్య సమావేశం ఇలాంటి వ్యాఖ్యలకు తావివ్వకూడదని అంతయ్యకు సూచిస్తూ ప్రజా సమస్యలపై సజావుగా సమావేశం కొనసాగించాలని ఇరువురిని కోరారు. ఇప్పుడు అవన్నీ అవసరం లేదు. ఒక్క నిమిషం అంతే గారు కూర్చోండి. ఇప్పుడు సమస్య అవసరం లేదు. ఒక్క నిమిషం దర్శనం చూసే వాళ్ళది ప్రతి ఒక్కరు బిల్లు పెట్టుకున్నారు. ఆ రోజేమో గొర్రెలు పోయి 100 మంది అందరికీ అన్ని చేసినాము. చేసిన తర్వాత 30 ఏళ్ళే నాకు రావాల్సింది. అట్లా 90 మంది ఉన్నారు. 30 రావాలన్నారు. కలెక్టర్ పంపించాము. కలెక్టర్ అక్కడనే మనం ఇక్కడనే మేము ఇంటికి రేపు పంపించినాము. అంతే అందరు చెప్తారు పంపించినామని. ఇదే పొద్దున ఎవరు ఇస్తాము అని కాదన్నా. సర్పంచులకు వచ్చే బిల్లులు కానీ ప్రతి ఒక్క పూర్తి స్థాయిలో మీరు జనవరి ఎండింగ్, ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కానీ జనవరి ఎండింగ్ వరకు కానీ మనకు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి మరొకసారి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి దయచేసి ఒక్క నిమిషం ఆ బిల్లులు వస్తాయి. ప్రసక్తి ఉన్నది, వస్తాయి.